ఆయన గొప్ప బైబిల్ పండితుడు ఉండేవాడు చికాగో మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో. ఆయన ద్వారా ఒక 3 రోజులు మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని అమెరికాలో ఒక చర్చ్ వాళ్ళు తలంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వానం ఇచ్చినారు. ఆయన 3 రోజులు సరే ఏదో డిసెంబర్ అనుకో సెకండ్ వీక్ అప్పుడు కుదరతలే వచ్చేస్తా అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, బ్యానర్స్, హ్యాండ్బిల్స్, సోషల్ మీడియా అంత వైడ్ పబ్లిసిటీ ఇచ్చినారు. గ్రేట్ స్పీకర్స్కి ఏమైందంటే దగ్గరికి వచ్చిన తర్వాత కన్స్ట్రెయింట్స్ అయితే కనుక ఆయన రాలేకపోయాడు. ఆయన వీళ్ళకి కబురు పంపాడు, ఎవరైతే మీటింగ్స్ ఏర్పాటు చేసిన వాళ్ళకి, నేను మీటింగ్కి రాలేను కానీ ఎవరైనా అరేంజ్ చేయమంటే చేస్తాను అన్నారు. వాళ్ళ ఆగమేఘాల మీద ఆయన దగ్గరికి వెళ్ళి, లేదన్నా మీరే రావాలా, మీ పేరే వేసినా, మీరు రాకపోతే ఇంకేమైనా ఉందా, మమ్మల్ని ప్రజలంతా మోసగాళ్ళు అనుకుంటారు, కావాలని ఆరేటారే పేరు వేసి ఎవరన్నా పిలిపించినారని అనుకుంటారు, మీరు తప్పక రావాలంటే నాకు రావడం ఈసారి వీలు కాదు, నేను ఇంకోసారి వస్తాను, నా మాట వినండి, మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటామన్నారు వీళ్ళు. మీరు రాకపోతే మేము మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాం. లేదు మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవద్దండి, ఎవరిలో ఒకరు పంపిస్తే, ఎవరిలో ఒకరు కాదు మీరే రావాలా. నేను రాలేను కానీ ఒకళ్ళు పంపిస్తాను. ఇంక పెద్ద ఆయన కదా చెప్తే ఎందుకు కాదు, సర్లే అన్న పంపించేవాళ్ళు, అక్కడ వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, ఇంకేం చేస్తాం అని అనుకుంటాం. మనకి ఆశ లేనప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు, నిస్త్రాణం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారులే అనుకున్నారు. ఆయన అన్నాడు, నాకు పరిచయమైన 26 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు, అబ్బాయి యవనస్తుడు, అబ్బాయి నేను పంపిస్తా, మొదటి రోజు మీకు చూడండి, మీకు నచ్చితే 2వ రోజు పెట్టుకోండి, 2 రోజులు నచ్చితే 3వ రోజు పెట్టుకోండి, 3 రోజులు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ నేనే వస్తా అబ్బాయిని పంపిను అన్నాడు. 3 రోజుల్లో నచ్చకపోతే ఖచ్చితంగా మీరు ఆయన వాడుకోవాల్సిందే. ఇంక పెద్ద ఆయన చెప్పిన తర్వాత కాదని లేదు కదా, ఈ యవనస్తుని పంపించినాడు. ఈయన మొదటి రోజు వెళ్ళాడు, దేవుని ప్రేమను గురించి చెప్పాడు, ప్రజలు తాకబడినారు, చాలామంది తీర్మానం చేసుకున్నారు, ఆ దావానములో ఆ మాటలు వ్యాపించినాయి. ఇరుగు పొరుగు వారు 2వ రోజు 3వ రోజు వాళ్ళు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు చాలక ప్రజలు కిక్కిరిసిపోయినారు. ఏదో ఆరిటర్రీ గారు వచ్చినారు అనుకొని ఇంతమంది వస్తారు అనుకుంటే కాదు, ఒక కుర్రోడు అంటే యవనస్తుడు 27 ఏళ్ళు అబ్బాయిని పంపించినాడంట. అబ్బాయి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది, ప్రజల హృదయాలు దహించి వేస్తుంది. ఇంకా 3 రోజులుగా దీన్ని వారం పొడిగించండి అన్నారంట. అప్పుడు ఆరిటర్రీ గారికి ఫోన్ చేశారన్నా, మేము 6 రోజులు పొడిగించుకుంటామంటే కుదరదు, 6 రోజులు పొడిగిస్తే నేనే వస్తా, అబ్బాయిని వాపస్ పంపించండి అన్నాడు. ఇప్పుడు 3 రోజులు అయిపోయిన నేను ఫ్రీ అయిపోయినా, 4వ రోజు నేనే వస్తా, అబ్బాయిని ఇప్పుడు వాపసు పంపించండి, కావాలంటే ఇంకోసారి పిలిపించుకుందరు, లేదన్నా ఆ బ్రదర్ కావాలి, ఆ బ్రదర్ అయితే ఇంకోసారి మీకు వస్తాడు, ఇప్పుడు 3 రోజులు చాలండి. ఆ 26 ఏళ్ళ కుర్రోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహాం. గ్రేట్ ప్రీచర్స్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ మినిస్ట్రీ ఇన్ ద గ్యాప్స్ అండ్ స్లాట్స్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్స్. గొప్ప సువార్థికులు, గొప్ప వాక్యోపదేశకులు పెద్దవాళ్ళు వెళ్ళలేని స్థలములో ఖాళీగా ఉన్నారు కనుక, పెద్దవాళ్ళు కుదరలేదు కనుక ఇలాగ యవనస్తుల్ని ఎక్స్ట్రా ప్లేయర్గా, సబ్స్టిట్యూట్స్గా పంపించబడినప్పుడు దేవుడు వాడుకొని దావానముల వారిని తీసుకొని వచ్చినాడు. ఇది నా దేవుని ప్రజలారా, మనల్ని కూడా దేవుడు వాడుకోవాలని కోరుతున్నారు. సిద్ధమేనా? We have a greatest message called the message of resurrection. Jesus is alive. యేసు తిరిగి లేచాడని ప్రకటించే వర్తమానం దేవుడు మన నోట్లో ఉంచినాడు. దీన్ని ప్రకటించే వారెవరు? మనం నోరు మూసుకొని ఉంటే కుదరదు.